రోజు నిజంగా ఊళ్ళో లేవండి. మా శ్రావణి మంచి మార్కులతో పాస్ అవ్వాలని మా ఇలదైవం శ్రీశైలం మల్లన్న దగ్గరికి వెళ్ళొచ్చామండి. అందుకే రాలేకపోయాం. అలాగా, సరేనండి. మేం కాలేజీలో టాప్ వచ్చిన పిల్లల్ని అభినందించడానికి చిన్న సభ పెట్టబోతున్నాం. మేయర్ కోసం వెయిట్ చేస్తున్నాం. వారి డేట్ దొరకగానే ఆ ప్రోగ్రాం ఫిక్స్ చేస్తాం. అప్పుడు మీరు ఖచ్చితంగా రావాలి. మళ్ళీ మీకు మేము ఆహ్వానం పంపిస్తాం. కాలేజీలో టాప్ వచ్చిన శ్రావణి తల్లిదండ్రులుగా మీకెంత గొప్పతనం! మీ కూతురు మీకు పెద్ద పేరు తెచ్చిపెట్టిందండి. మీకు దక్కే గౌరవం విలువ ఏంటో మీరు ఆ సభకొచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. సరేనండి, శ్రావణ్ణి పిలవండి. ఓ శుభవార్త తనకి చెప్పి వెళ్తాను. శ్రావణి ఇంట్లో లేదండి. ఆ శుభవార్త ఏదో మాకు చెప్పండి, తానొచ్చాక మేం చెప్తాం. శ్రావణి మంచి మార్కులతో పాస్ అయింది. అయినా తను ఇంజనీరింగ్ చదవగలనో లేదో అన్న భయంతో బాధపడుతుంది. మా నాన్నకి నన్ను చదివించే శక్తి లేదని, ఎవరైనా నా చదువు కోసం సాయం చేస్తారేమో ప్రయత్నించండి మేడం అని నన్ను ప్రాధేయపడింది. నేను మా కాలేజ్ తరపున హెల్ప్ అడుగుతూ మేయర్కి పరిస్థితి వివరించి లెటర్ రాశాను. శ్రావణికి కాక మరో ముగ్గురికి ప్రభుత్వం సాయం అందేలా వారు ప్రయత్నం చేశారు. గవర్నమెంట్ అది శాంక్షన్ చేసింది. ఆర్డర్ లెటర్ తీసుకొచ్చాను. శ్రావణి ఈ లెటర్ తీసుకెళ్లి కార్పొరేషన్ ఆఫీస్లో ఇస్తే వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు. అది కౌన్సిలింగ్ అప్పుడు ఇస్తే శ్రావణికి ఫ్రీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. తన ఇంజనీరింగ్ పూర్తయ్యే వరకు అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. శ్రావణికి చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. పైగా బ్రిలియంటు. నా సర్వీస్లో అలాంటి అమ్మాయిని చూడనే లేదు. నేను మేయర్కి సిఫార్సు చేశాను. శ్రావణి మీ కూతురైనందుకు మీరు చాలా ఆనందపడాలి, గొప్పగా ఫీల్ అవ్వాలి. కోట్లు కుమ్మరించినా రాని గౌరవం ఇది. శ్రావణి వచ్చేంత వరకు నేను ఇక్కడే వెయిట్ చేసి ఈ లెటర్ ఇచ్చి వెళ్తాను. హరే, తానిక్కడ లేదండి. పెళ్లికని ఊరెళ్ళింది. తను వచ్చేసరికి 2-3 రోజులు పడుతుంది. ఓ అలాగా? అవునండి, కదండి? అవునండి. సరే, శ్రావణి రాగానే కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి ఈ లెటర్ ఇవ్వమనండి. శ్రావణికి ఎక్కువ మార్కులు రావటం వల్ల నాకు ప్రమోషన్ ఇచ్చి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు. నేను రేపే వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఇదిగోండి, ఇది నా విజిటింగ్ కార్డు. శ్రావణి రాగానే నా నెంబర్కి ఫోన్ చేయమని చెప్పండి. ఎలా ప్రొసీడ్ అవ్వాలో నేను డీటెయిల్గా చెప్తాను. శ్రావణి అడ్మిషన్ రికార్డ్ చూశాను. అడ్రస్ ఒకటే ఉంది, ఫోన్ నెంబర్ లేదు. అందుకే నేనే ఇల్లెత్తుకుంటూ వచ్చాను. శ్రావణి వచ్చాక ఖచ్చితంగా ఫోన్ చేయమని చెప్పండి. సరే. సరేనండి, నేను వెళ్ళొస్తాను. వస్తానండి. పదండి, నేను వస్తాను. శ్రావణి వచ్చాక తప్పకుండా ఫోన్ చేయమని చెప్పండి. అలాగేనండి, వస్తాను. పద్మ, దీని చదువుకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని తెలిస్తే అది ఖచ్చితంగా ఈ పెళ్లికి ఒప్పుకోదే. ముందు చదువు పూర్తి చేయాలి, ఆ తర్వాతే పెళ్ళంటూ పట్టుపట్టి కూర్చుంటుంది. అప్పుడు పెళ్లి చేయటం మన వల్ల కాదు. తలుచుకుంటేనే భయంగా ఉందే. ఈ విషయం దానికి తెలిస్తే కదా భయపడటానికి. ఇలా అని తెలిస్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. అయినా ఇప్పుడు మన టైం చాలా బాగుందండి. అందుకే అన్నీ మనకనుకూలంగా జరుగుతున్నాయి. అది ఉన్నప్పుడు ఈవిడ రాలేదు, ఈవిడొచ్చినప్పుడు వాళ్ళు ఇద్దరూ లేరు. ఆవిడ ఊరెళ్ళిపోతుంది. ఇంకా శ్రావణి గురించి విచారించేవాళ్లే లేరు. ఆవిడ నెంబర్ మనం శ్రావణికి ఇవ్వం, మన నెంబర్ ఆవిడ దగ్గర లేదు. కనుక ఫోన్ చేసే ఛాన్సే లేదు. ఈవిడొచ్చి వెళ్ళిన విషయం మనం చెప్తే తప్ప శ్రావణికి తెలిసే అవకాశమే లేదు. మనం చెప్పం. మరి ఈ లెటరు ఏముంది? కాగితమే కదా. చింత
చేసి తగల పెట్టేస్తే విషయం మసైపోతుంది. రై చూసావట్రా శ్రావణకు వచ్చిన మార్కులు? ప్రభుత్వమే ఖర్చు భరించి దాన్ని చదివిస్తానంటోంది. కావచ్చు, కానీ నా మార్కులకి నా చదువుకి బావే చదివిస్తానని చెప్పాడు కదా. ఆయనే ముందుకొచ్చి నీ చేతికి డబ్బులు ఇచ్చాడుగా. రై ఏమండి మీరాగండి. రే ఏవో కాలేజీకి వెళ్ళి కనుక్కొని రావాలన్నావు కదా, వెళ్ళి కాళ్ళు కడుక్కొనిరా, భోజనం వడ్డిస్తాను. వెళ్ళు. ఎందుకండి వాడి ముందు శ్రావణ్ణి పొగుడుతారు? వాళ్ళమ్మ చేసిన పనికి పడ్డ అవమానాలన్నీ దానికి 4 మార్కులు ఎక్కువ రాగానే తుడిచిపెట్టిపోయాయా? చదువుకోవాలనుకున్నా దానికి ఒక అర్హత ఉండాలండి. దాని చదువు ఖర్చులు భరించడానికి ఎవరు రెడీగా ఉన్నా దాన్ని మాత్రం చదవనివ్వకూడదు. మన అబ్బాయికి మార్కులు తక్కువ రావచ్చు, కానీ వాడి చదువు ఖర్చుల కోసం డబ్బు ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. అందుకే వాడి ముందు దాన్ని ఎక్కువ చేసి మాట్లాడకండి. చూడండి, మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆవిడ వచ్చి వెళ్ళినట్టుగాని ఈ లెటర్ ఇచ్చినట్టుగాని ఎప్పుడు శ్రావణ ముందు బయటపడద్దు. అవునరా, ఈ పోలీసు ఉద్యోగంలోకి ఎలా వచ్చావురా? అది చాలా పెద్ద స్టోరీరా, వింటావా? చెప్పరా. చెప్తాయిను. నేను మా అమ్మ కడుపులో ఉండగా మా అమ్మ చిరంజీవి సినిమాకి వెళ్ళింది, వాడు మెగాస్టార్ది. ఆ సినిమాలో చిరంజీవి గారు పెద్ద పోలీస్ ఆఫీసర్, డిఎస్పీ అనుకో. అలా సినిమా మొదలవగానే ఓ సీన్ వచ్చింది. ఆ సీన్ లో 4 రౌడీలు వచ్చి చిరంజీవిని కొట్టి చంపేస్తారేమో అనే బిల్డప్ వచ్చింది. ఆ బిల్డప్ లో మా అమ్మ షాక్ అయింది. ఆ షాక్ లో నేను పుట్టేశాను. కట్ చేస్తే చిరంజీవి గారు 4 రౌడీల్ని కొట్టే సినిమా కథ నడిపించారనుకో, అది ఏరే మ్యాటర్. సరే, ఆ ఎమోషన్ లో పుట్టాం కదా అని ఇలా కానిస్టేబుల్ గా కంటిన్యూ అయిపోతున్నాను. రే, ఇంకాస్త ఎక్కువ చదువుంటే డిఎస్పీ అయ్యి మీ అమ్మ ఆశ నెరవేర్చేవాడు కదరా. గొప్పోడు, మరి నువ్వు చెప్పలేదని. మనం చదివిన చదువుకి హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగం ఎక్కువ. రే, మీ అమ్మ సినిమా చూడటం ఒకందుకు మంచిదైంది. అదే దయ్యం సినిమా చూస్తుంటే మేం చచ్చి ఉండేవాళ్ళం. ఏంట్రా ఎక్స్ట్రాలా? సర్లే మామా. అవునరా, ఇలా హెడ్ గా ఎంతకాలం సర్వీస్ చేస్తావు? బాగా చదువుకొని ఇన్స్పెక్టర్ అవడానికి ట్రై చేయొచ్చుగా. ఎల్రా బాబు, నాకు అసలు ఈ పోలీసు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. ఏదో మా అమ్మ ఆశపడింది కదా అని వెళ్ళే సెలక్షన్ లో పరిగెట్టాను. అలా అటక్కం చేయటకు తీసుకెళ్లి ఈ ఉద్యోగం చేయరు. సర్లే, ఏదో కాలం గడిచిపోతుంది కదా అని అలా నడిపిస్తున్నాను. అయినా నెల వెళ్ళి ఇలా చేయి చాచి నెల జీతం అది కూడా నాకు ఇష్టం లేదురా. మనమే ఓ 100 మందికి జీతాలు ఇచ్చే స్థాయిలో ఉండాలి. ఆ స్థాయికి ఎదగాలి. నువ్వు అలా చూస్తా ఉండు, నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతాను. అబ్బో, ఎరా నీకంత సీన్ ఉందంటావా? రేయ్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఎవరు కోట్లు ఇన్వెస్ట్ చేసి బిజినెస్ మ్యాన్లు అవ్వలేదురా. వాళ్ళ స్థాయిలో వాళ్ళ కింద నుంచి కష్టపడి సంపాదించి పైకి వచ్చారు, అనుకున్నది సాధించారు. ఏంట్రా మళ్ళీ డౌట్లతో చూస్తావేంటి? రేయ్, బిజినెస్ లో పైకి రావాలి అంటే డబ్బుంటే కాదు, బుర్ర ముఖ్యం. తిండి కోసం సంపాదించే చాలనుకుంటే నీ జీవితం ఇలాగే బిల్లిగేటర్ దగ్గర ఉండిపోద్ది. సంపాదించి చూపించాలనే పట్టుదల ఉంటే బిల్ గేట్స్ లెవెల్కి వస్తావురా. రేపు మరో బిల్ గేట్స్ నువ్వే గానీ నువ్వు ఆ లెవెల్కి రాగానే నీ కంపెనీలో కీ పోస్ట్ లో నన్ను కూర్చోబెట్టరా. కీ పోస్టే కదా, ఇచ్చేస్తాలే. నా కంపెనీలో సెక్యూరిటీ పోస్ట్ నీకే. మొత్తం అన్ని కీలు నీ దగ్గరే ఉంటాయి, లాకర్లో పెట్టుకుంది. గాని ఏంటి జోకా? కాదురా, షాక్. నేను గొప్ప ఉన్నాయాక నీకు వచ్చింది అదే. అవునరా, ఈ సుబ్బుగాడు వస్తానన్నాడు, రాలేదేంటి? ఆడు గురించి అడిగావా? ఆడు ఊళ్ళో అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, రావాలి. అడుగు వచ్చేస్తున్నాడు. ఊళ్ళో పంచాయతీలన్నీ అయిపోయినట్టున్నాయి. హీరో గారు చూడు ఎంత స్పీడ్గా వస్తున్నాడు. కొంచెం చూసుకొద్దురా బాబు, అసలే పెళ్లి వాళ్ళది ఇక్కడ. సారీ రామా, లేట్ అయింది. నువ్వు ఎప్పుడు టైంకి వచ్చావురా? కొత్తగా లేట్ అయిందని చెప్తున్నావు. రేయ్, మన గణేష్ వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి చూసేసి వస్తున్నాను. అరే, నువ్వు పొద్దున అక్కడ వెళ్ళొచ్చావా? అక్కడెక్కడే నువ్వు కనిపించలేదే. ఎరా, బుర్ర ఏమన్నా దొబ్బిందా? ఆ మెంటల్ మాటలేంటి? నేను పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాలి? అసలు నువ్వు వెళ్ళింది ఎక్కడికి రా? అరే, నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకున్నావా, లేకపోతే చెప్పకూడదు అనుకున్నావా? ఏంట్రా మీకు చెప్పకుండా దాచే విషయం? నాకు అన్నీ మీరే కదరా. ఫ్రెండ్స్ లేకుండా సుబ్బు లేడురా. అరే, మీ అన్న ఇల్లు కట్టే విషయం నీకు తెలుసా తెలీదా? ఏంట్రా ఇలా సంటున్నావు? అభి ఇల్లు గడ్డం ఏంట్రా? అవునరా, మీ అన్నయ్య వదిన కొత్త ఇంట్లో పూజలు చేయటం ఈ కళతో నేను చూశానురా. ఆ ఇల్లు కట్టేవాళ్ళు వీళ్ళకి తెలిసిన వాళ్ళేమో. వీళ్ళని అక్కడ చూసి ఇల్లే వాళ్ళదనుకుంటున్నావేమో. అరే, నేను మరీ అంత ఎదలా కనిపిస్తున్నానా? హలో బ్రదర్, ఆ ఇంటి గుడ్డు సప్లై చేసేది నేనే.
పైగా ఆ బిల్లు కూడా మీ వదిన పేరు మీద ఉంది తెలుసా? మా వదిన వాళ్ళ నాన్న మా వదినకు ఒక ప్లాట్ ఇచ్చారు, అందులో కడుతున్నట్టున్నారు. అవునరా, మీ అమ్మగారు కూడా ఈ విషయం తెలీదా? రేయ్, మా అన్నయ్యకి ఏ పనైనా పని పూర్తయిన తర్వాత చెప్పడం అలవాటు. అందాక సస్పెన్స్లో పడతాడు, అందుకే ఇది దాచుంటాడు. ఇల్లు పూర్తయిన తర్వాత నన్ను మా అమ్మని అందరిని తీసుకెళ్లి సర్ప్రైజ్ చేస్తాడురా. అది కాదురా. రేయ్, ఆడాడి ఫ్రెండ్ అంటేనే ఊరుకోడు, ఇంకా అలా అన్నానంటే ఊరుకుంటాడేంటి? రేయ్, అది సరే గాని వాళ్ళకి వుడ్ మంచిది ఇచ్చావా లేదా? ఇంకా పూర్తిగా ఇవ్వలేదురా. అయినా మీ వదిన సెకండ్ క్వాలిటీతో చాలా అంటుంది. ఏ క్లాస్ అయితే ఇంకో 8,000 ఎక్కువ అవుతుందిరా. అరే, ఫస్ట్ క్వాలిటీ వుడ్ ఏవరా? అది మా లిటిల్ ఏంజల్ పూజ బంగారు ఇల్లు. ఎలారా? ఈ డబ్బుకి ఆవిడ 1,00,000 ప్రశ్నలు వేసింది. బేరం వేలల్లో, అనుమానం లక్షల్లో. వాళ్ళు ఇవ్వకపోతే ఏరా, మంచి వుడ్డే పంపు, ఆ డిఫరెన్స్ అమౌంట్ నేను ఇస్తాను. ఏంట్రా నువ్వు? వాళ్ళు ఇల్లు కట్టుకుంటూ కనీసం నీకు ఒక్క మాటనే చెప్పలేదు. వాళ్ళకి నువ్వు డబ్బు హెల్ప్ చేస్తానంటావేటి? రేయ్, అభికి మా దగ్గర దాచాలనే ఉద్దేశమే ఉండదురా, మాతో ప్రేమగానే ఉంటాడు. ఇంతకీ మీకు విషయం తెలుసా? 8th క్లాస్లో ఎవడో నన్ను కొడితే వాడి కోపం వచ్చి వాడిని ఇరగదీశాడు తెలుసా? నా మీద ప్రేమ లేకపోతే ఎందుకలా చేస్తాడురా? సరేరా, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. ఓకేరా, బాయ్. ఓకేరా, బాయ్. మళ్ళీ కలుద్దాం. బాయ్. జాగ్రత్త రేయ్. ఓకేరా. అలా అన్నయ్య ఇంకా ఈ దొరుకులో ఉన్నాడు అనుకుంటున్నాడు వీడు. ఆడు ఎదిగిపోయాడు, వీడు ఇంకా ఎక్కడే ఉన్నాడు. పూజ నిద్రపోతుంది. బాగా అలసిపోయినట్టుంది, అందుకే నిద్రపోతోంది. ఏం సుధా, ఇప్పటికైనా మనం ఇల్లు కట్టుకునే విషయం అమ్మ వాళ్ళకి చెబుదామా? ఏం లేదు, ఈ విషయం మన ద్వారా కాకుండా బయట వాళ్ళ ద్వారా ఈ విషయం తెలిస్తే మనం చెప్పలేదని బాధపడతాం. ఆమెకెప్పుడు ఈ విషయం తెలిసినా ఆనందించరు. ఇప్పుడు చెప్పి మనం బాధపడాల్సి వస్తుంది. ఇంట్లో పెళ్లిడికొచ్చిన పెళ్ళుంటే ఎంచగ్గా ఇల్లు కట్టుకుంటున్నారని బాధపడతారు, మన మీద విరుచుకుపడతారు. చెప్పి కడుపుమంటి పెట్టిన వాళ్ళం అవుతాం. అయినా మీ చెల్లెలి పెళ్లికని బ్యాంక్లో 50,000 వేసాం కదా, ఎప్పుడు పెళ్లి అంటే అప్పుడు తీసాం చేతిలో పెడతాం. అంతకు మించి మనం మాత్రం ఏం చేయగలం? మనకి ఓ కూతురుంది, ఆలోచించండి. అలా అని మీ చెల్లెలి పెళ్లికి ఏమీ పెట్టద్దని నేను అనడం లేదు. అనేదాన్నే అయితే ఆ 50,000 మాత్రం బ్యాంకులో ఎందుకు వేయనిస్తాను చెప్పండి? ఇప్పటికే ఆ 50,000 వడ్డీతో సహా 75,000 అయింది. రేపు పెళ్లి నాటికి 1,00,000 అవుతుంది. నువ్వు చెప్పిందంతా కరెక్టే. నేను నిన్ను తప్పు పట్టడం లేదు, తక్కువగా చూడడం లేదు. నేను అడక్కముందే లావణ్య పెళ్లి కోసమని ఆ డబ్బు బ్యాంకులో వేసావు. ఇప్పుడు ఇల్లు కట్టుకునే విషయం కూడా చెప్తే. చూడండి, ఈ టైంలో ఇల్లు కడుతున్నారు అంటే ఏ తల్లి సంతోషపడదు. ఇదేంటి బయట నుంచి వచ్చి నా కొడుకు మీద పెత్తనం చేస్తోంది, వాణ్ణి గుప్పిట్లో పెట్టుకుందని కోపపడతారు. అదే తన అల్లుడు ఇల్లు కడితే మాత్రం తన కూతురు సుఖంగా సంతోషంగా ఉంటుందని చెప్పి ఏ ఆడవాళ్లైనా అంటారు. మీ అమ్మనే కాదు, ఈ లోకంలో చాలా మంది ఆడవాళ్ళు అంతే. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో చెప్పడం అంత అవసరమా? తొందరపడకండి, తర్వాత మెల్లగా చెప్పొచ్చు. ఇక ఈ విషయం గురించి ఇంట్లో మాట్లాడకండి, అర్థమైందా? సరే, పద. పూజమ్మా, లేమ్మా, ఇల్లు వచ్చేసింది. హాయ్ అభి. హాయ్ రా, ఇంట్లోకి వెళ్ళి పడుకుంది. లేమ్మా. ఏంట్రా, పూజమ్మ నిద్రపోయిందా? అవునరా. ఎందుకు లేపుతున్నావు? నేను తీసుకొస్తాను, పదా. సరే. సుధా, హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నావా? తీసుకున్నానండి. కీ వేసేసావు కదా? లాక్ చేశానండి. ఇప్పటికే చాలా లేట్ అయింది, పదా. బంగారు తల్లి పూజమ్మ బచ్చుంది, పూజమ్మ బచ్చుంది, నా బంగారు తల్లి బచ్చుంది. ఏరా సుబ్బు, పూజ నిద్రపోయినట్టుంది. అవునమ్మా, పడుకోబెట్టొస్తాను. వెళ్ళు. ఏరా అభి, పూజ నిద్రపోయినట్టుంది, ఏమన్నా తిందా లేదా? తినదమ్మా, మేమంతా తినేసాం. గుడ్ నైట్. పూజ తల్లి చోచోలాలి. అమ్మా, వచ్చు. ఏ అభి, పెళ్లి బాగా జరిగిందా? అది చాలా బాగా జరిగింది. కొంచెం లేట్ అయింది, మేము అక్కడి నుంచి వస్తున్నాం. అవునా? రెస్ట్ తీసుకోండి. గుడ్ నైట్ వదినా. గుడ్ నైట్ అభి. గుడ్ నైట్. గుడ్ నైట్.
దీని ఫొటోస్ తెచ్చాను, ఇదిగో తీసుకో. లావణ్య, వచ్చావా లక్ష్మి? సమయానికి వచ్చావు. రారా రా లక్ష్మి, కూర్చో. ఇదిగో ఫోటోలు. ఏంటంటే మీరు ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నదాన్ని సంసార జీవితంలోకి లాగుతున్నారు? ఏ లావణ్య, ఏంటి ఆ మాటలు? మరీ నోరు ఎక్కువ అవుతోంది. అననేయండి, ఈ కాలం పిల్లలంతే. ఇప్పుడు అంటారు, ఆ తర్వాత అక్కడే అతుక్కుపోతారు. పెళ్ళంటే అదోలా మాట్లాడుతున్నారు. అయినా లావణ్య, నువ్వేం దిగులు పడకు, నీకు మంచి సంబంధమే చూస్తున్నాను. ఎలా ఉన్నాయి లక్ష్మి? ఫోటోలు బాగున్నాయా? ఏంటిది? నేను లావణ్య ఫోటో అడిగితే మీరు ఇంకో అమ్మాయి ఫోటో ఇచ్చారు. ఈ అమ్మాయిని సుబ్రహ్మణ్యానికి చూస్తున్నారా ఏంటి? పిల్ల లక్షణంగా ఉంది. ఏదిటివ్వు. ఇదేంటే నీ ఫోటో తెమ్మంటే వేరే అమ్మాయి ఫోటో తెచ్చాడు? అమ్మా, ఎవరి అమ్మాయి? చాలా అందంగా ఉంది కదూ. ఏయ్, ఎవరైతే మనకేంటి? అందంగా ఉంటే లేకపోతేనే. ఎవరి ఫోటోనా అని కూడా చూడకుండా తీసుకొచ్చాడు. నేను వెళ్ళి తీసుకొచ్చినా బాగుండేది. మరీ బాధ్యత లేకుండా తయారయ్యాడు. నేనంటున్నానని తప్పుగా అనుకోకండి. సుబ్రహ్మణ్యం చాలా మంచివాడు, బంగారం లాంటి పిల్లాడు. పెళ్ళీడు వయసొచ్చినా పిల్ల చేష్టలు పోలేదు. అతనికో సంబంధం చూసి ముడిపెడితే ఆ పిల్ల కొంగు పట్టుకుని దారిలో పడతాడు. పెద్దవాడికి పెళ్లి చేశాం కదా, వాడికంటూ వాడిదో కుటుంబం. వాడు, వాడి భార్య, వాడి పిల్లలు, వాడి లోకం. చెల్లెలుంది, దాన్ని పెళ్లి చేయాలన్న విషయమే మర్చిపోయాడు. వీడికేమో అన్నీ చెయ్యొచ్చులే అనే నిర్లక్ష్యం. వాడి మీద వాడికే పెద్ద భరోసా. ఎలాగైనా దీని పెళ్లే ముందు చేయాలని నా ఆలోచన. వీడికే ముందు పెళ్లి చేసేస్తే ఇంక దీని గురించి ఆలోచించే టైం వీడికి మాత్రం ఎక్కడుంటుంది చెప్పండి? వాడి వెనకాలే వీడు అడుగులేస్తాడు. ఇదేమో సుబ్రహ్మణ్యం పెళ్లి కావాలట, వదినతో 2 ఏళ్లు ఆడాలట, పాడాలట. అప్పుడే నా పెళ్లి, ఇప్పుడొద్దు అంటుంది. ఎలాగో అలాగా ఈ సంబంధం లావణ్య కుదిరితే నేను సంతోషపడతాను. సర్లేండి, ఫోటోలు రేపొచ్చి తీసుకెళ్తాను. ఈ లోపు తీసిపెట్టండి. అలాగేనండి. వస్తాను లావణ్య. అన్నయ్య, 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 చెప్పే. ఫోటోలు మారిపోయాయి తెలుసా? మారిపోయా? స్టూడియో వాడు అలా ఎలా మార్చిచ్చాడు? వాడిస్తే నువ్వు అలాగే తీసుకురావడమేనా? నువ్వు తీసి చూడొద్దు. దీంట్లో నా ఫోటోలు లేవు, వేరే అమ్మాయి ఫోటోలున్నాయి. అయ్యో, నేను పొరపాటు పడ్డానేమో. సర్లే, రేపు మార్చి తీసుకొస్తానులే. అన్నయ్య, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, ఒకసారి చూడు. ఏయ్, ఎవరో ఏంటో, నేను చూడడం ఏంటి? అక్కడ పెట్టేసిరా, డిన్నర్ చేద్దాం. సర్లే. సార్, పొరపాటునే నేను ఇచ్చిన ఆ ఫోటోలు అతను ఏం చేసుకుంటాడు సార్? గ్యారెంటీగా తిరిగి తీసుకొస్తాడు సార్. ఆపవయ్యా, ఎన్నిసార్లు నువ్వన్నా? అతనేమన్నా వచ్చాడా ఇచ్చాడా? ఎప్పుడనగా తీసుకెళ్లాడు, ఎప్పుడు తీసుకొస్తాడు? ఎరా, నిన్న ఉదయం ఫోటోలు తీసుకెళ్లినవాడు మధ్యాహ్నమైనా తెచ్చుండాలి, లేకపోతే సాయంత్రమైనా తెచ్చుండాలి. లేదు, వేరే చోట పనిచేసేవాడైతే రాత్రికైనా తెచ్చుండాలి. రాత్రి స్టూడియో మూసేసానంటున్నావు, పొద్దున్నైనా రావాలిగా. ఇప్పుడు టైం ఎంతైందిరా? ఎంతైంది? వాడి ఫోటోలు తీసుకెళ్లి ఒక్కరోజు అవుతోంది, ఇప్పటి వరకు రాలేదంటే ఏంట్రా దాని అర్థం? ఎక్కడో ఏదో తేడా ఉంది. సంథింగ్ రాంగ్. తీసుకెళ్లిన వాడికి ఏదో టార్గెట్ ఉంది. నిన్నసలు నా ఇంట్లోనే కట్టేసి ఉండాలి, వదిలిపెట్టి తప్పు చేశాను. సార్, అదిగో సార్ వాడే.